హైదరాబాద్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఈ మంత్ ఎండింగ్ వరకు ఉంటుంది. మాకు అక్టోబర్ దాకా మాకు సమయం ఉన్నది. మీరు అక్టోబర్ దాకా సమయం ఉంచి మీ ఎక్సెస్ స్టాక్ని మీరు ఇంకా అట్లా పెట్టుకుంటే ఎట్లా అండి? దయచేసి తుమ్మల నాగేశ్వరరావు కోరుతా ఉన్నాను, మీ పార్టీలో అబద్ధాలు ఆడే అలవాటు ఉండొచ్చు, కానీ మన రైతులతో అబద్ధాలు ఆడద్దు. మన అన్నదాతలు, మనకు అన్నదాతలు వాళ్ళకి అబద్ధాలు చెప్పకండి. మీరేదో మీరు ప్రెజర్ చేసినందుకు ఇవి వచ్చినాయి, ఇది తప్పది. యూ డిడ్ నాట్ ప్రెజర్. మీరు ప్రెజర్ చేస్తే మేము వినడానికి ఇక్కడ తప్పు చేస్తే మేము ప్రెజర్కి లొంగుతాం. మీరు తప్పే చేయలేదు, తప్పు చేస్తుంది మీరు, అప్పులు చేస్తుంది మీరు, గొప్ప కొట్టేది మీరు. అందుకే చెప్తున్నాను మీ పప్పులు ఉడకాను ఇంకా. కాబట్టి రైతాంగానికి నేను కోరుతా ఉన్నాను, వీళ్ళ మాటలు మీరు నమ్మకండి. ఎటువంటి యూరియా కూడా, ఎటువంటి ఫర్టిలైజర్ కూడా మీకు దొరకకుండా ఉండదు. మీరు ఆవేదన పడకండి. మనకు కావాల్సిన సమయానికి మనకు కావాల్సినంత యూరియా ఉన్నది, మీకు అందుతుంది. మాకు టైం ఉంది కదా, ఇవ్వాల్సింది. మేము అక్టోబర్ సీజన్ ఉంది కదా, మీ బై ఆగస్ట్ వరకు మేము ఎంత ఇవ్వాలి అంత ఇచ్చేసినాం. మేము మాకు టార్గెట్ వాళ్ళ రిక్వైర్మెంట్ కన్నా ఎక్కువ ఇస్తున్నాం మేము అనేది. వాళ్ళకి రిక్వైర్మెంట్ టార్గెట్ ఈరోజు అండి, ఈవెన్ 1 జూలై 31 వరకు వాళ్ళకి 3.43 వరకు రావాలి. 95,000 మెట్రిక్ టన్ మేము ఇవ్వాలి అంతే. 95లో ఇప్పుడు 45,000 ఆల్రెడీ దారిలో ఉన్నది. 25-30 దాకా దారిలో ఉన్నది. ఇంకా మాకు అక్టోబర్ దాకా సమయం ఉన్నది. సో కాబట్టి ఎక్కడ షార్టేజ్ ఉన్నది? మీరు అడిగారు, 50 అడిగారు. మేము ఈ ఛాలెంజెస్ ఉండి కూడా మాకు బయట నుంచి ఇంపోర్ట్స్ ఆగినప్పుడు కూడా మేము కర్ణాటక నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చి మీకు ఇస్తున్నాం. 50,000 మెట్రిక్ టన్ పంపించినప్పుడు మీకు ఈ 50,000 మెట్రిక్ టన్ మేము ప్రెజర్ చేసే వచ్చినట్టు ప్రెజర్ చేసాం కాదు, మా బాధ్యతగా మేము ఇస్తున్నాం. మీ ప్రెజర్ కాదు ఇది. ఇట్ ఈస్ నాట్ యువర్ ప్రెజర్ ఎట్ ఆల్. మా బాధ్యతగా మీ ఇచ్చారు. మీ అడగకుండా మీ ఇస్తాం ఇది, ఎందుకంటే మేము ఒప్పుకున్నాం కాబట్టి. దేశంలో ఎప్పుడు కూడా మేము కొట్టేది యూరియా షార్టేజ్ లేదు. ఇది బికాజ్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ సిచ్యువేషన్స్ మనకు కొన్ని ఛాలెంజెస్ వచ్చినాయి. రామగుండం ఫర్టిలైజర్ కొద్దిగా దెబ్బ పాడైపోయినందుకు అది కూడా మనకు స్టార్ట్ అయ్యింది. దాంట్లో కూడా మనకు 50% తెలంగాణకి ఇస్తామని చెప్పి కూడా ఒప్పుకున్నారు కేంద్ర ప్రభుత్వము. ఇది మనం చూడాల్సిన అవసరం ఉన్నది. తర్వాత మీరు అడిగిన పాయింట్లో ఈ బఫర్ స్టాక్ ఏది ఉన్నదో దాన్ని ఎందుకు వీళ్ళు చెప్పట్లేదు? మా దగ్గర బఫర్ స్టాక్ ఉంది అని ఎందుకు చెప్పట్లేదు? వీళ్ళు ఆపుతున్నారు వీళ్ళు. తర్వాత ఆర్ఎఫ్సిఎల్లో కూడా మనకు డైవర్షన్స్ ఉన్నాయి, ప్రొడ్యూసర్స్ కొద్దిగా డిస్టర్బెన్స్ ఉన్నాయి. ఇది ఫార్మర్స్కి చెప్పకుండా వాళ్ళలో ప్యానిక్ క్రియేట్ చేస్తున్నారు. ఈ ప్యానిక్ క్రియేషన్ అనేది తప్పు అనేది మేము చెప్తా ఉన్నాం. ఈరోజు కాదు, గతంలో మీద చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్పినాం. నేను చెప్పిన దాంట్లో ఒక్క అక్షరం కూడా తప్పు ఉంటే, అది కూడా ఒక్క అక్షరం కూడా తప్పు ఉంటే నేనే రిజైన్ చేస్తా. మీరు చెప్పిన దాంట్లో తప్పు ఉంటే మీరు రిజైన్ చేయండి తుమ్మల నాగేశ్వరరావు గారు. నేను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. మాకేం పని సబ్జెక్ట్ చేస్తే దాంట్లో ఎంతమంది ఆర్ఎఫ్సి షట్ డౌన్ చేస్తే లాభం ఎవరు, నష్టం ఎవరికి వస్తుంది? ఇదే తప్పుడు మాట అనేది. ఆర్ఎఫ్సిఎల్ దాని కింద చాలా 100 మంది పనిచేస్తారు, 1000 మంది పనిచేస్తారు. ఆర్ఎఫ్సిఎల్ ఎందుకు పనిచేస్తామండి? ఆర్ఎఫ్సిఎల్ బంద్ చేసి ఎవరికి లాభం, ఎవరికి నష్టం మాకు తెలియదా? ప్రభుత్వానికి నష్టం అవుతుంది. మీరు చేయమట్లా. మాకెందుకు మాకేం కోపం ఉంటుంది? ఆర్ఎఫ్సిఎల్ ఎందుకు? ఇప్పుడు రామగుండం పాడైపోయింది, మేము ఒప్పుకుంటున్నాం కదా, రామగుండం పాడైపోయింది. అది స్టార్ట్ అయింది, మళ్ళీ ఆగిపోయింది. అది టెక్నికల్ స్నాక్స్ ఉంటాయి దేనికైనా. బీజేపీ ఎంపీలు కూడా ఆత్మప్రబోధన చేసి ఆయన ఓటేయాలి, ఎందుకంటే ఆయన ఓటు 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో దానికి అనుకూలంగా చేరే అవకాశాలు ఉంటాయి గెలిస్తే. ఎందుకంటే ఆయన ఎక్స్పర్ట్ కమిటీ చైర్మన్ గా 42% ఆయన కూడా రికమెండ్ చేశారు. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయినప్పుడు ఏమన్నారు? దత్తాత్రేయ గారు బీసీ మంచోడు, ఆయనకు వైస్ ప్రెసిడెంట్ అని అన్నాడు. మళ్ళీ వారు వి హనుమంతరావుని వైస్ ప్రెసిడెంట్ అనౌన్స్ చేయొచ్చు కదా. సురేష్ రెడ్డి గారు అనౌన్స్ చేసే అవసరం ఏమొచ్చింది? మళ్ళీ నేను అధ్యక్షుడు అయినప్పుడు అవి మాట్లాడారు. ఆత్మ ప్రబోధన గతంలో కూడా నిల్లం సంజీవ్ రెడ్డి గారి ప్రయత్నం, అప్పుడు కూడా ఆత్మ ప్రబోధన అన్నారు. మీకు తెలుసు అందరికీ. ఆత్మ ప్రబోధన ఏం చేశారు కాంగ్రెస్ పార్టీ? ఆత్మ ప్రబోధనలో నేను కూడా అంటున్నాను, ఆత్మ ప్రబోధన చేసుకొని కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలందరూ కూడా ఎన్డీఏ క్యాండిడేట్కి ఓటేయండి, ఆయన ఎంబీసీ
ఎంబీసీ నిజంగా బీసీల మీద ఎవరికైనా ప్రేమ ఉంటే అది కేవలం ఎన్డీఏకి ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నది. ఎన్డీఏ క్యాండిడేట్ ఎంబీసీ ఉన్నాడు కాబట్టి ఓబీసీ కూడా ఎంబీసీ ఆయన కమ్యూనిటీ గౌండార్ కమ్యూనిటీ వెరీ మినిమం ఉన్నటువంటి కమ్యూనిటీ అది. ఆయనకి మేము గవర్నర్ ఇచ్చినాం, గతంలో ఎంపీ ఇచ్చినాం, రాజ్యసభ ఇచ్చినాం. ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ చేస్తే మీరు ఈరోజు నేను అది కూడా చెప్తున్నా, ఇండియా అలయన్స్ వాళ్ళ క్యాండిడేట్ మీద మాకేం ఆయన బికాజ్ నేను ఆయన ముందు ప్రాక్టీస్ కూడా చేశాను, ఆయన సుప్రీంకోర్టు జడ్జి. కానీ మీరు ఏ వాదన అయితే, ఏ సోనియా గాంధీ గారు అయితే, ఏ రాహుల్ గాంధీ గారు అయితే మీకు ఓస్కార్ అవార్డు ఇవ్వాలి, మీకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి అంటే భాస్కర్ అవార్డు గోబుల్ ప్రైజ్, భాస్కర్ అవార్డు గోబుల్స్ అవార్డు ఇవ్వాలి అన్నారు కదా. మరి అది మీరు అన్న తర్వాత కూడా మీరు ఓబీసీని ఎందుకు పెట్టలేదంటే వి హనుమంతరావు గారిని పెట్టేదంటే వైస్ ప్రెసిడెంట్గా, అప్పుడు ఆత్మ ప్రబోధన వస్తుంది. ఇప్పుడు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు, ఇండియా అలయన్స్ ఎంపీలకు, మీ ఆత్మ ప్రబోధన చేసుకొని ఎన్డీఏ క్యాండిడేట్కి ఓటు వేయండి. అప్పుడే అసలైన బీసీలకు న్యాయం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ బీసీల న్యాయం పేరు మీద ఓట్లు తీసుకుంటుంది కానీ బీసీలకు న్యాయం చేయదు. ఇది స్పష్టంగా ఈరోజు మీ రిజర్వేషన్లు ప్రూవ్ అయినాయి, మీ క్యాండిడేట్ ప్రూవ్ అయింది. मेरा कहना ये है कि ये कुछ लोग जो है मिसगाइडेड यूथ है या मिसगाइडेड लोग हैं. भारत देश सबका है. भारत देश में कोई भी कहीं भी रह सकते हैं, कहीं भी जी सकते हैं, कहीं भी बच सकते हैं. और यहाँ पर ऐसी जो नारे होते हैं ये अच्छा नहीं है, देश के लिए, समाज के लिए अच्छा नहीं है. अगर कोई गलत करता है तो उस पर जो है सरकार एक्शन लेनी चाहिए लॉ एंड ऑर्डर के तहत से. मैं समझता हूँ कि कांग्रेस सरकार लॉ एंड ऑर्डर कंट्रोल करने में फेल हो गई है.